పుస్తకాలతో కుస్తీ పట్టడమే కాదు, అవకాశమిస్తే అందాల తారలుగా మెరిసిపోతామంటున్నారు యువతులు. మోడలింగ్లో రాణించడమే లక్ష్యంగా మిస్ విశాఖ పోటీలకు సిద్ధమవుతున్నారు. టైటిల్ సొంతం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. నడత అందమైన చిరునవ్వుతో పాటు తెలుగు, ఆంగ్ల భాషలో చక్కగా మాట్లాడే 20 మందిని మిస్ విశాఖ 2016 పోటీలకు ఎంపిక చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వీరంతా ఈ నెల 19న జరిగే తుదిపోరుకు సిద్ధమవుతున్నారు. ఫ్యాషన్ రంగంలో నిష్ణాతులైన వారు పోటీలో నిలిచిన యువతులకు శిక్షణ అందిస్తున్నారు. టైటిల్ గెలిచేందుకు యువతులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎలాగైనా అందాల కిరీటం సొంతం చేసుకోవాలనే కాంక్షతో బరిలో నిలిచిన యువతులందరూ సాగర తీరం చెంత కసరత్తులు చేస్తున్నారు. తుది పోటీల్లో పాల్గొనే 20 మంది యువతులకు తొలి దశలో సాంప్రదాయ వస్త్రధారణ చీరకట్టు పోటీ పెట్టనున్నారు. రెండో దశలో పాశ్చాత్య వస్త్రధారణపై పోటీ ఉంటుంది. చివరిగా న్యాయ నిర్ణేతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. నేను కొరియోగ్రాఫర్ బ్యూటిషియన్. ఇక్కడ 22 అమ్మాయిలకి నేను గ్రూమింగ్ చేస్తున్నాను. క్యాట్ వర్క్, బాడీ లాంగ్వేజ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అది కాకుండా 22 అమ్మాయిలు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. వైజాగ్ అమ్మాయిలు ఆసమ్. ఈ సీక్వెన్స్ కూడా ప్లాట్ఫామ్ 19th మాకు ఫైనల్గా షో ఉంది, అక్కడ ప్రెజెంట్ అవుతుంది. చదువుతో పాటు భిన్నమైన రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఫ్యాషన్, మోడలింగ్ వైపు వచ్చామని అందాల యువతులు చెబుతున్నారు. ఇలాంటి కాంపిటీషన్లో అమ్మాయిల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి స్టేజ్ చాలా ఉపయోగపడుతుంది. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అండ్ మోడలింగ్ అంటే ఇష్టం. సో ఇలాంటి ప్లాట్ఫామ్ని చూస్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి ఇలాంటి ప్లాట్ఫామ్ చూస్ చేసుకుంటాను. ఫ్యూచర్ మిస్ విశాఖ 2016లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కాంటెస్ట్లు ఎన్నో పెట్టాలి, ఎంతమంది అమ్మాయిలు ముందుకొచ్చి ఇలాంటి అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ ఈ ప్లాట్ఫామ్కి వచ్చినందుకు. అందం అనేది బయటనే కాకుండా కష్టపడే ప్రతి అమ్మాయి అందంగా ఉంది అని నేను చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అందాల ప్రపంచంలో వెలిగిపోవాలనుకునే యువతులకు ఇలాంటి పోటీలు మంచి వేదికలని నిర్వాహకులు చెబుతున్నారు.